ఏ శుభకార్యానికైనా శుభారంభం. హీరోయిన్స్ అంటే బేసికల్ గా చాలా అందంగా ఉంటారు. ఓకే, కొరియోగ్రాఫర్స్ కూడా ఇంత అందంగా ఉంటారా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. అయ్యో పడిపోయా. లవ్ లెటర్ కూడా ఇచ్చింది సూర్యకి. ఓ ఇచ్చేసారా? నేను చాలా చాలా బాధపడిపోయాను. డాన్స్ అంటే అందరు ఇలా చేస్తారు, ఇటు 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 చేస్తారు. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ప్రజెంట్ చెన్నైలో ఉన్నాం కనుక చెన్నైలో ఉన్న ప్రతి కొరియోగ్రాఫర్ని ఇంటర్వ్యూ చేసుకుంటూ వచ్చాం. బట్ డీ ద్వారా ఒక మాస్టర్ ఈ రోజున్న తమిళనాడులో ఒక పెద్ద కొరియోగ్రాఫర్గా ఉన్నారు. అండ్ డీలో మనకి చూస్తే D5లో రన్నర్అప్గా నిలిచారు ఆ మాస్టర్, శేఖర్ మాస్టర్ అండ్ పాపీ మాస్టర్. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఫైనల్లో ప్రభాస్ తాప్సీ వచ్చినప్పుడు ఎంత అంటే ఎక్సైట్మెంట్, అందరికి అంత ఎక్సైట్మెంట్. అంటే ఒక అంతమంది మగధీరులు ఉన్నా కానీ ఒక లేడీ D ఫైనల్ వరకు వచ్చి D ఫైనల్లో కొంచెం ఒకే ఒక హాఫ్ మార్క్తో ఆ రోజు విన్నింగ్ పాపం తీసుకోలేకపోయారు. బట్ ప్రభాస్ గారికి చాలా ఇష్టమైన మాస్టర్. అండ్ ఆ టైంలో ప్రభాస్ సాంగ్స్తో పిచ్చెక్కిస్తారు స్టేజ్ మీద. ఇప్పటికే అర్థమై ఉంటుంది శేఖర్ వర్సెస్ పాపీ. ఒకసారి పాపీ మాస్టర్ ఏం చేస్తున్నారు, తెలుగులో ఏం సినిమాలు చేశారు ఆఫ్టర్ D, అండ్ తమిళ్లో ఏ మూవీస్ చేస్తున్నారు, తన లైఫ్ స్టైల్ ఏంటి, తన పర్సనల్ లైఫ్ ఏంటి, అట్ ది సేమ్ టైం తన పిల్లలు ఏం చేస్తున్నారు, మీ అందరికీ తెలియజేస్తాను. పాపీ మాస్టర్. హాయ్ రోషన్. హాయ్ మాస్టర్. నమస్కారం. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి. తెలుగు వచ్చా బాగా? బాగానే. ఎలా తెలుగు మర్చిపోతాను నేను. D5లో ఎలా ఉన్నారు సేమ్ అలానే ఉన్నారు మాస్టర్. ఏ మాత్రం కొంచెం లావ్ అయ్యారు అనుకుంటా అంతే. అవును, ఏజ్ అయిపోయింది కదా. అప్పటి నుంచి 8 years చాలా గ్యాప్ కదా. లాక్డౌన్ వచ్చింది, అన్ని యాక్టివిటీస్ అన్ని మారిపోయింది. సో ఐఎమ్ జస్ట్ పుట్ ఇన్ సమ్ లిటిల్ వెయిట్ అండ్ ఏజ్ అయిపోయింది కూడా. హీరోయిన్స్ అంటే బేసికల్ గా చాలా అందంగా ఉంటారు. ఓకే, కొరియోగ్రాఫర్స్ కూడా ఇంత అందంగా ఉంటారా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. అలా అనిపిస్తుంది. అవునా, మీరు కూడా అప్పుడు చేసినప్పుడు నువ్వు చాలా స్మాల్ ఏజ్ అనమాట, 8 years బిఫోర్. ఇప్పుడు నువ్వు కూడా చాలా ఆర్టిస్ట్ లాగా, హీరో లాగా, షైనీగా, బ్రైట్ గా. నిజంగానే రోషన్, నేను అప్పుడు చూసిన రోషన్ కాదు ఇప్పుడు. చాలా గ్లోగా అనిపిస్తున్నావు, సూపర్ గా ఉంటున్నావు. నువ్వు కూడా చాలా బాగుంటున్నావు. నువ్వు కూడా యాక్ట్ చేయవచ్చు కదా. చేస్తాను మాస్టర్. ఆ మూవీలో నేనే కొరియోగ్రఫీ చేస్తాను డెఫినెట్ గా. సో కమింగ్ టు, నిజంగా ఇంత అందంగా ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత చూడగానే నేను కూడా అలా కాసేపు రాగానే మిమ్మల్ని చూస్తుండిపోయాను కదా. ఎస్, చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూడటం, మీట్ అవటం. ఇలా థ్యాంక్ యూ రోషన్. 8 years ఆఫ్ జర్నీ. ప్రభాస్ సాంగ్స్ అలా వేస్తూ నచ్చావి, నైజాం పూరి, తారక్ అండ్ శిల్ప మీ కంటెస్టెంట్స్ అయితే. అటు సైడ్ ప్రసాద్ అండ్ అనుష శేఖర్ మాస్టర్ కి. ఈ రోజు ఇద్దరు కూడా ఒక టాప్ కొరియోగ్రాఫర్స్ గా ఇండస్ట్రీలో నిలబడ్డారు D షో వల్ల. ఎలా అనిపిస్తుంది ఈ షో, ఈ జర్నీ, ఈ లైఫ్ అంతా చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే అసిస్టెంట్గా చేసినప్పుడు నేను మంచి ఏం చెప్తారు వాళ్ళు అంటే ఏం చెప్తారు తెలుగులో? అల్లరియా? అల్లరి. చాలా అల్లరి పిల్ల నేను. ఎవరు చూస్తే కూడా అప్ప నాకు మా బృందా మాస్టర్తో చెప్తారు, మాస్టర్ పాపి ఎన్న వాళ్ళు పనులు అని అంటారు. ఎందుకంటే తెలుగు హీరోస్ మొత్తం తమిళ్ తెలుసు. ఎవరిని అది అంటే అందరూ చెన్నై నుంచే కాలేజ్ ఫినిష్ చేసుకొని అక్కడ వెళ్ళిపోయారు హైదరాబాద్కి. సో ఎవ్రీ వన్ నోస్ తమిళ్. అందరూ నాతో చెప్తారు, మాస్టర్ ఏంటి ఇలా అంటారు, ఏంటి పాపి ఇలా ఉంది, మాస్టర్ చూడు ఎంత అల్లరి చేస్తుంది ఈ పిల్ల అని. నేను చాలా అల్లరి చేసిన హీరోస్లు ఎవరంటే ప్రభాసు, బాలకృష్ణ సార్. అంటే బాలకృష్ణ సార్ అంటే నాకు అంత భయం. సార్ ఏమో కరెక్ట్ టైంకి వచ్చేస్తారు, కరెక్ట్ ఆ టైంలో ఉండాలి. న్యూజిలాండ్స్లో అన్నీ నేను వాళ్ళతోటి పని చేసినప్పుడు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దేవుడు సాంగ్స్లు వింటారు సార్. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మొత్తం న్యూజిలాండ్స్ పీపుల్ మొత్తం సార్నే చూస్తారు. ఒక్కొక్క రోజు ఆ పాటలు పాడుకొని ఎంత జోష్గా ఉంటారో అంత జోషు. ఏదో కోపం వస్తుందని నేనే చెప్తా, సార్ నన్ను షూట్ చేసేస్తారా సార్, గన్ మీ దగ్గర ఉందా అని అప్పుడప్పుడు అడుగుతా సార్ దగ్గర. సార్ నవ్వుకొని అల్లరి పిల్ల అని నేను చేస్తారు. ఇంకా ఎవరంటే ప్రభాసు, డార్లింగ్ 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 అని అంత ప్రేమగా మాట్లాడతారు. నేను చాలా అల్లరి చేస్తాను ప్రభాస్ తోటి. షూటింగ్ దాకా కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాం, షూటింగ్ ఫినిష్ అయిన తర్వాత అల్లరి. ఏం గేమ్స్లు ఆడతారు, ఏమేమి పాటలు పాడతాము, డాన్సులు, ఆటలు. చాలా హ్యాపీ హ్యూమన్ బీయింగ్. నేను మాస్టర్ అయిన తర్వాత నేను తన దగ్గర సాంగ్ చేయట్లా. ఆ D షో ఉన్నప్పుడు నాకు ప్రామిస్ చేశారు, బాపీ నువ్వు నా మూవీలో చేస్తారు,
డెఫినెట్గా నేను నిన్న పిలుస్తాను అని. దాని తర్వాత నేను మీట్ అవ్వట్లేదు, లాక్డౌన్ అయిపోయింది, ఇంకా నేను తమిళ్లో ఇక్కడే ఉండేసిపోయాను, ఇక్కడే సాంగ్ చేసుకొని అలా ఉండిపోయాను. అటు సైడ్ రావాలా కుదరలా. ఈ షో చూసినప్పుడు ప్రభాస్ డెఫినెట్గా నన్ను పిలవాలి, ఎందుకంటే మర్చిపోయి ఉంటారు ప్రభాస్. అయ్యో పాపి ఒక అమ్మాయి ఉంది కదా నా ఫ్రెండ్ నా డార్లింగ్, డెఫినెట్గా పిలుస్తానని ఈ షో చూసిన తర్వాత నన్ను పిలవాలి. ఈరోజు డి ఫైనల్ రోజు ప్రభాస్ చాలాసేపు మిమ్మల్ని హక్ చేసుకొని మీరు ఎమోషనల్ అవుతుంటే కూడా అంటే బిఫోర్ నుంచి క్లోజ్ ఆ ప్రభాస్ మీకు? చాలా క్లోజ్, అదే చెప్తున్నాను కదా. అది ఏం చెప్పారంటే ప్రభాస్ ఒక హాఫ్ మార్క్, నేను చెప్పినలాగా హాఫ్ మార్క్ మాస్టర్, ఈ హాఫ్ మార్క్ నేను ఈ ఛానల్ ఉండేవాళ్ళని అంటే డెఫినెట్గా హాఫ్ మార్క్ నీకు ఇచ్చేసి నేను నీకే ఇస్తాను ఫస్ట్ ప్రైజ్. ఇది నా వల్ల ఇవ్వట్లేకపోయా అయిపోయాను, నువ్వు నాకు డార్లింగు, నేను రన్నర్గా అనౌన్స్ చేయను, నా వల్ల కుదరలేదు అని అలా చేసుకొని మాట్లాడుతూనే ఉంటున్నారు. అందరూ ఏమనుకుంటున్నారు, ఏంటి అనౌన్స్ చేయట్లేదే అని అంటున్నారు. బట్ తను చాలా అంత బాధ అయిపోయింది. తాప్సీ ఫస్ట్ మూవీ నేనే చేశాను. తాప్సీ ఇప్పుడు దాకా కూడా నేను కాంటాక్ట్లో ఉన్నది. ఇప్పుడు కూడా హిందీ సాంగ్లో నాకు పిలిచింది తాప్సీ, ఎందుకంటే షీ లైక్స్ మై వర్క్. ఏమో ఎప్పుడు చూస్తే నా బాయ్ ఫ్రెండ్ అంటుంది, నువ్వే నాకు పెళ్ళం రావాలి, నేను బాయ్ ఫ్రెండ్ నువ్వు గర్ల్ ఫ్రెండ్ అని అంటుంది. నన్న అయ్యో గర్ల్ ఫ్రెండ్ నువ్వు, ఐఎమ్ సారీ. ఇద్దరు చాలా బాధ ఫీల్ అయ్యి రన్నర్ ప్రైజ్ ఇచ్చారు నాకు. అయ్యో నా వల్ల కుదరలేదు పాపి. అప్పుడు ప్రభాస్ చాలా ఫీల్ అయిపోయారు. ప్రభాస్ తాప్సీ ఇద్దరు చాలా. ఎలా అనిపిస్తుంది మీ డార్లింగ్ ఈరోజు ఆఫ్టర్ బాహుబలి పాన్ ఇండియా స్టార్? దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. నేను అస్సలు ఐ డోంట్ థింక్ దట్ హీ విల్ బికమ్ లైక్ దట్, ఎందుకంటే వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. తను ఇప్పుడు కూడా చూస్తే కూడా అలానే మాట్లాడతాడు అనుకుంటున్నా, ఎందుకంటే గర్వం అది లేకుండానే ఉంటారు. ఎయిర్పోర్ట్లో నా లగేజ్ కూడా తీసుకుంటారు, నాకు చాక్లెట్ తీసిస్తారు, ఏదో ఒకటి క్యారవన్ ఉంటే కూడా రండి మనందరూ ఒకేలాగా మా అన్నం తింటాము అని. అప్పుడు నేను అసిస్టెంట్ చూడలేకుండా హీ విల్ బి వెరీ క్లోజ్ టు ద పీపుల్. నేను కాదు, మేకప్ ప్రొడక్షన్ వాళ్ళని, లైట్ మ్యాన్స్కు అందరితోని హీల్ జస్ట్ హెల్ప్. ఫారిన్కి వెళ్తే కూడా అన్ని లగేజ్లు తను కూడా లిఫ్ట్ చేసుకుంటారు, కెమెరా బాక్సులు అన్నీ. లేదు అని నేను కూడా తీసుకుంటాను, బాబు వద్దు బాబు అంటారు. లేదు నేను తీసుకుంటాను అని మొత్తం లగేజ్ మొత్తం హీల్ టేక్ క్యారీ. సచ్ అ గుడ్ పర్సన్. అలాంటి గుడ్ హార్టెడ్ వాళ్ళ పీపుల్ కదా అలాంటి పైకి వచ్చారని అనుకుంటాను నేను ఎప్పుడు. హీఈస్ వెరీ గుడ్ గాయ్. దానివల్లనే గాడ్ ఈయన అంత పెద్ద ప్లేస్కి తీసుకెళ్ళిపోయారని అనుకుంటున్నా. ఫారెన్ కంట్రీలో కొరియోగ్రఫీ చేసినప్పుడు మీరు బృందా మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా ఉన్నారు. ఒక మంచి మెమరబుల్ మూమెంట్ ప్రభాస్తో అండ్ ఆ టీమ్తో అంటే ఏమని చెప్తారు? ఎలా ఉంటుంది అంటే ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు అసలు డార్లింగ్? చాలా ఫన్ బాయ్ ఆ ప్రభాస్లో. అక్కడ తను చాలా హైటు, నయనతార ఏమో కొంచెం పొట్టిగా ఉంటుంది కదా. ఆ హైట్ వల్ల తనకి ఒక ప్రాబ్లం ఉంటుంది, ఏదో ఒకటి చూసుకోవాలంటే ఈ బోన్స్లన్నీ ఎలా ఉంటే అలా హక్ చేసుకోవాలా అలా అంటే అది కంఫర్ట్ చేసాము. బృందా మాస్టర్ చెప్తారు మాకు మూమెంట్స్లో, అది నేను చాలా కంఫర్ట్గా చేసినప్పుడు అంత ప్రేమ వచ్చేసింది ప్రభాస్కి. పాపి నేను అలా థింక్ చేయట్లేదు, ఇలా హైట్ అనుకుంటాను నేను, బట్ మా బాడీ ఎలా వస్తుందని నేను ఎంత కంఫర్ట్గా నేర్పిస్తున్నావు అని సూపర్గా అప్రిషియేట్ చేస్తారు. మనం వర్క్ చేసినప్పుడు ఆ లవ్ వస్తుంది మనకి కూడా, అబ్బాబ్బా మనకు కూడా నేర్పించేస్తాము, మనం ఇలా చేస్తాము, ఇంకా కొంచెం చేస్తాము అని తను మాట్లాడే గురించి నాకు అలా ఆపోజిట్గా వచ్చేస్తుంది. సూపర్, మనం ఇలా మాస్టర్ ఒక్కటి చెప్తారంటే నేను 5 చెప్తా ప్రభాస్కి వెళ్ళి, ఎందుకంటే అంత సూపర్గా నేర్పించుకుంటారు. అది ఇంకా ఒకటి ఏమంటే నయనతార అంత డెడికేషన్, అమ్మాయి అంటే అంత డెడికేషన్. ఇప్పుడు దాకా మన 7 o'clock కెమెరా ఆన్ చేసుకోవాలని చెప్పేసామనుకోండి, విత్ బాడీ ప్యాన్ కేక్ నుంచి, హెయిర్ స్టైల్ నుంచి, కాస్ట్యూమ్ నుంచి, లిప్స్టిక్ నుంచి 6:30కి అమ్మాయి రెడీగా ఉంటుంది. ఈజిప్ట్లో మనకి డ్రెస్ చేంజింగ్ కుదరల, క్యారవన్ లేదు ఫారెన్లో. ఇలా డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే 4 క్లాత్ పెట్టుకొని మధ్యలో అమ్మాయి డ్రెస్ చేసుకొని వచ్చేసింది ఇమ్మీడియట్గా. ప్రభాస్ అన్ని షాక్ అయిపోయారు, ఏంటి డ్రెస్ చేంజ్ చేసుకున్నావు, ఎక్కడ వెళ్ళావు, ఎక్కడ చేసుకున్నావు అని అంటే, పక్కన టూరిజం ప్లేస్ కదా అది, టూరిజం ఉన్నప్పుడు ఆ మధ్యలో ఒక క్లాత్ పెట్టుకుని అలా డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చింది. అంత డెడికేషన్ అంటే అంత డెడికేషన్. జెంట్స్ కంటే ఈజీ, లేడీస్ కష్టం కదా. దానివల్ల షీఈ్ నౌ లేడీ సూపర్ స్టార్. ప్రభాస్ అటు సైడ్, నయనతార ఇటు సైడ్ వచ్చేసి
సో ఇద్దరు ఆ డెడికేషన్ లాగానే వాళ్ళు బిగ్గెస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయారని నా మాట. బట్ ఆ డీలో ఛాంపియన్ మీరు రన్నరప్గా ఉన్నారు, శేఖర్ మాస్టర్ విన్నర్. సో ఆయన ఈరోజు తెలుగులో టాప్ కొరియోగ్రాఫర్గా ఉన్నారు. ఆయన మీరు తమిళ్లో లీడింగ్లో మంచి సినిమాలు చేస్తూ ఉన్నారు కార్తీతో అందరితో. అవును అవును అవును. ఎలా ఉండేది అప్పుడు ఫైటింగ్ స్పిరిట్ మీ మధ్య శేఖర్ మధ్య ఎలా ఉండేది? నిజంగానే చాలా స్పిరిట్. ఎందుకంటే శేఖర్ కోరియో ఎలా ఉంటుంది అంటే కొంచెం టఫ్గా ఉంటుంది, నా కోరియో ఎలా ఉంటుంది అంటే స్టైలిష్గా ఉంటుంది. అది ఇద్దరు కాంబోలో ఎలా ఉంటుంది అని అంటే ఈ వెరీ వెరీ టఫ్. ఇప్పుడు కూడా మధ్యలో నేను శేఖర్ మాస్టర్ని డీకి వెళ్ళాము ఫైనల్కి. చూసినప్పుడు శేఖర్ మాస్టర్ నాకు గురించి ఏం చెప్పారంటే పాపీ మాస్టర్ అంటే ఆడపులి, బాను చెప్తారు ఆడపులి, అదే నా పేరు ఉండదు. ఇప్పుడు దాకానే ఆడియన్స్ నన్ను మర్చిపోవట్లేదు. ఇప్పుడు కూడా ఎయిర్పోర్ట్కి వెళ్తే పాపీ మాస్టర్ వెళ్తున్నారండి, నేను అన్నీ వచ్చి నా దగ్గర ఫోటో ఇప్పుడు కూడా తీసుకుంటున్నా. రీసెంట్గా ఒక 1 వీక్ బిఫోర్ హైదరాబాద్కి వచ్చాను, అప్పుడు కూడా పాపీ మాస్టర్ అంటే అందరు ఆడియన్స్కి అందరికి గుర్తుంది. సో ఎలా గుర్తుందంటే ఈ డీ వల్లనే నాకు గుర్తు. అంత కాంపిటీషన్. అయ్యో పాపీ మాస్టర్, ఎందుకంటే దాంట్లో 9 బాయ్స్ మాస్టర్స్, ఒకే ఒక అమ్మాయి ఎవరంటే నేను ఒక్కటే. సో దానివల్ల ఈ బాను చెప్తుంది ఒక అందరు మాస్టర్ని వదిలేసుకొని వదలాకుండా వస్తుందంటే ఈ పాపి అంటే ఆడపులి, అలాంటి అమ్మాయిలు కావాలి మనకి. గర్వంగా ఉంది మాట్లాడడానికి చూడడానికి కూడా. ఆ టఫ్లు మీరు అడవుతుంటే రోషన్ నాకు అస్సలు నిద్రనే రాదు. ఇంటికి వెళ్ళి వచ్చింగ్ అయ్యో శేఖర్ మాస్టర్ ఇలా టఫ్గా ఉంటారే, నేను ఎలా కోరియో చేసుకోవాలని ఐడియా చేసుకొని చేస్తా. తను ఏం చెప్తారంటే అయ్యో పాపీ మాస్టర్ వస్తారే, పాపీ మాస్టర్ వదలకుండా నేను రావాలని శేఖర్ మాస్టర్ చెప్తారు. మాస్టర్ మిమ్మల్ని చూస్తే నాకు భయంగా ఉంది స్టేజ్లో, నువ్వేంటి ఎలా కైండ్ ఆఫ్ స్టైల్స్ అని అడుగుతారు. నేను చెప్తా శేఖర్ మాస్టర్ నీ గురించి నాకు చాలా భయంగా ఉంది. భయం అంటే నీ గురించి అంటే నీ గురించి కాదు, నీ కోరియో గురించి అన్నీ మాట్లాడి లాస్ట్ ఫినాలికి వచ్చినప్పుడు నాకే తెలియలా, ఈక్వల్గానే ఉంది. డెఫినెట్గా జడ్జెస్, ఛానల్స్, ప్రభాస్లు అందరూ టెన్షన్ అయిపోయారు. ఎవరికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి, ఈక్వల్గా ఉంటాము ఇద్దరు. ఆ కాంపిటీషన్ ఈక్వల్. దానివల్ల ఒక హాఫ్ మార్క్ కూడా కాదు, 15 అలాంటి పాయింట్లోనే నేను రన్నర్కి అయిపోయాను. శేఖర్ మాస్టర్ మీరే గెలిచారు మాస్టర్, నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరే గెలిచారు అని అన్నారు శేఖర్ మాస్టర్. ఎలా అనిపించింది ఆన్ స్టేజ్? ఎంత కష్టపడి అంత దూరం వెళ్ళారు స్టేజ్ మీద? నేను చాలా బాధపడిపోయాను. ఎందుకంటే నా లైఫ్లో ఏదో ఒకటి చెయ్యాలని నాకు అది ఉంది. ఎవరు నాకు బ్యాలెన్స్ లేదు. మా ఇంట్లో ఒక 4 మెంబర్స్, నేనే లాస్ట్ అమ్మాయి. నేను చిన్నప్పటి నుంచి నా నాన్న చూడలా. నేను when I was 2 months baby, my father is gone. He is also in the cinema industry. He is also producer, one of the producer in Tamil Nadu. He have done lot of ఎక్కువ మూవీలు చేస్తున్నారు. ఎంజిఆర్ మూవీస్లో, శివాజీ మూవీస్లో అన్నీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. మై మామ్ ఎవరంటే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. మా అక్క అందరూ డాన్సరే ఉండేసి వాళ్ళు పెళ్ళి అయిపోయి సెటిల్ అయిపోయారు. ఇంకా నాకు సపోర్ట్ చేసుకోవాలంటే కాదు 2 girls 2 boys. నేనే లాస్ట్. మా అక్క ఫస్ట్, 2 అన్నలు మధ్యలో ఉన్నారు, నేనే లాస్ట్. ఇప్పుడు దాకానే ఎవరు సపోర్ట్ లేదు. నేను నా వర్క్ మీద కాన్ఫిడెంట్ పెట్టుకొని అలా నెక్స్ట్ దాకా వచ్చాను. డీ అయిన తర్వాత నేను తమిళ్లో బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు తీసుకున్నాను. కండేన్ కాదలే మూవీలో నుంచి నేను తీసుకున్నాను ఆ మూవీ సాంగ్లో. సో నాకేమంటే ఆ డీలో తెలుగులో నీకు ఒక రౌండ్ రావాలని, అక్కడ ఉండే మనుషులు మొత్తం అంతా లవ్తోనే మాట్లాడతారు. ఏమి అది ఏం చెప్తారు, కాంపిటీషన్ లేదు. ఇప్పుడు నేను శేఖర్తో కాంపిటీషన్ చేస్తే కూడా శేఖర్ అలా నేను ఎవరిని తీసుకురు. హాయ్ మాస్టర్ జోవిల్గా ఇప్పుడు దాకానే ఫ్రెండ్లీగానే ఉంటున్నారు. అది నాకు చాలా నచ్చింది. ఒక మనుషులు అంటే కాంపిటీషన్ ఉంటుంది, దాని మీద పోరమ్మ అంటుంటారు. పోరమ్మ అంటే తమిళ్లో తెలుగులో ఏం చెప్తారని తెలియదు. పోరామై అంటే జెలస్. అలాంటి మనుషులు ఎవరు లేదు హైదరాబాద్లో. నేనే అనుకున్నానంటే D5 గెలిచి ఎలాగని నేను హైదరాబాద్లో ఒక పెద్ద కొరియోగ్రాఫర్ అవ్వాలి అనుకుంటున్నాను. అది దాని తర్వాత ఒక 5-6 సాంగ్స్ చేశాను డీ షో తర్వాత. అప్పుడు ఏమైపోయిందంటే హైదరాబాద్లోనే మనం ఉండాలని అనిపించదు అయిపోయింది. నాకు ఫ్యామిలీ ప్రాబ్లం వచ్చేసింది చెన్నైలో. సో ఐ కాంట్ బీ దేర్ అట్ ఆల్. సో దానివల్ల నేను మొత్తం చెన్నైలో ఉండేసి ఆ ప్రాబ్లం చూసుకోవాలని అలా ఇటు సైడే ఉండిపోయాను నేను.
ఏంటి మాస్టర్ డి తర్వాత ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అవును ఆల్మోస్ట్ డైవర్స్ ప్రాబ్లమ్స్ వచ్చాయి హస్బెండ్తో. అవును ఫ్యామిలీ అంతా చాలా అంటే చాలా సిచ్యువేషన్ కూడా చాలా అవును బ్యాడ్ టైంలో ఉంది. ఏంటి ఏం Yes. జరిగింది అసలు డి తర్వాత? డి తర్వాత డి షో నేను అసిస్టెంట్గా ఉండేటప్పుడు నా ఫ్యామిలీ గురించి అంత తెలియలే. ఎందుకంటే ఎప్పుడు చూస్తే షూటింగ్లోనే ఉంటా. ఇంటికి వచ్చి నేను కూర్చొని మాట్లాడడానికి కూడా టైం ఉండదు అసిస్టెంట్గా ఉన్నప్పుడు. ఎందుకంటే అంత సాంగ్స్లో ఉంటుంది. ఫారిన్కి వెళ్ళిపోతా, ఫారిన్ మార్నింగ్ వచ్చాను మళ్ళీ మధ్యాహ్నంనే ఊరికి వచ్చేస్తాను, నేను ఇంకొక సాంగ్కి వెళ్ళిపోతాను. అలాంటి చాలా ఉన్నప్పుడు మాస్టర్ అయిన తర్వాత మనకు ఫ్యామిలీకి ఒక టైం దొరుకుతుంది. ఎలాగనే ఒక సాంగ్ చేసినప్పుడు ఒక 10 days 5 days ఇంట్లో ఉండేదానికి మనకి స్పేస్ ఉంటుంది. స్పేస్ ఉన్నప్పుడు మన లైఫ్లో ఏం జరుగుతుంది, ఏం ఉంటానని చూడడానికి నాకు కంఫర్ట్ పట్టింది మాస్టర్ అయిన తర్వాత. ఆ కంఫర్ట్ వచ్చినప్పుడు చూస్తే నాకు చాలా అది ఆపోజిట్గా కనిపిస్తుంది. అది నా కుదరలే. ఎందుకంటే అంత చాలా హర్ట్ అయిపోయింది మా ఇంట్లో ప్రాబ్లమ్స్. మా హస్బెండ్స్ గురించి నేను అప్పుడే రియలైజ్ అయిపోయాను. ఇంట్లో కూర్చున్నప్పుడనే ఒక 5 days ఇంట్లో ఉన్నప్పుడు తన యాటిట్యూడ్స్లో మొత్తం అన్నీ అలా చూసి నాకు చాలా బాధ పడిపోయి కమ్యూనికేషన్ ప్రాబ్లం వచ్చేసి ఒక వన్ ఇయర్ డైవర్స్ అవ్వాలా. నేను మా అమ్మ ఇంటికి వచ్చేసి ఉండేసి దాని తర్వాతనే చేసుకున్నాను నేను. అంటే ఏంటి అంత స్ట్రాంగ్గా ఎందుకు డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది? వెన్ ఐ వాస్ గెటింగ్ మ్యారేజ్ 17 years. 17కే మ్యారేజ్ అయింది. 17 అయిపోయింది. లవ్ మ్యారేజ్. ఓకే. మా అమ్మకి చెప్పకుండా మా ఇంటి వదిలేసి వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నాను నేను. ఓకే. చేసుకున్న తర్వాత తను ఇంటి ప్రాబ్లమ్స్ అని నాకు తెలియదు. అప్పుడు చాలా స్మాల్ ఏజ్. వెన్ ఐ గాట్ డివోర్స్ నాకు ఏజ్ ఎలా ఉంటుంది అంటే 27లో నాకు డివోర్స్ అయిపోయింది. అది ఏమంటే అదే చెప్పాను కదా, ఒక మనుషులు మనం చూసుకోవాలంటే మనం పక్కన ఉండేసిన తర్వాతనే దాని గురించి అన్నీ తెలుస్తుంది. తెలియకుండా నాకు ఎలా పరిచయం అంటే ఎప్పుడు చూస్తే షూటింగ్ వెళ్ళిపోతా. షూటింగ్ అన్ని వచ్చినప్పుడు ఆ డబ్బులు ఇచ్చేస్తాను ఇంట్లో. దాని తర్వాత మళ్ళీ షూటింగ్ వెళ్ళిపోతా. మాస్టర్ అయిన తర్వాతనే ఏంటి మనం ఎలా ఉంటాము, ఏం ఉండదు, మనం ఎందుకు ఇలా ఖర్చు వచ్చేసింది, మనం ఏం ప్రాబ్లం చేసుకున్నామో, తను ఎలా హ్యాబిట్ చేస్తున్నాడో, తను ఏం చేస్తున్నాడు ఇంట్లో, నేనేం చేస్తున్నాను, ఏం చేయట్లేదు అని మనం మాట్లాడినప్పుడే కదా మనకి అందరికీ వచ్చేస్తుంది. 1 yearలో అదన్నీ చూసుకున్నాను నేను. 1 year తర్వాతనే ఇది నా వల్ల కుదరలా, నాకు సెట్ అవ్వట్లేదు అని డెసిషన్ తీసుకున్నాను. ఇమ్మీడియట్గా డెసిషన్ నేను ఇలా 1 year ఆ డెసిషన్ గురించి మాట్లాడి తెలుసుకున్నాను. తన ఎవరు, తను ఎలా ఉంటాడు, తన ఫ్యామిలీ ఎలా, ఏది అని అన్నీ ఆలోచించుకొని అది మా ఫ్యామిలీకి అటాచ్డ్ లేదు, నేను రాంగ్ డెసిషన్ తీసుకున్నాను నన్ను చేసిన తర్వాతనే డివోర్స్ చేసుకున్నాను. హౌ డు యూ ఫీల్ మాస్టర్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 17 టీనేజ్లోనే మ్యారేజ్ చేసుకున్నారు? అవును. తెలియకుండానే లవ్ మ్యారేజ్, అట్రాక్షన్, ఎఫెక్షన్ అనుకోవచ్చు. అనుభవించాల్సిన ఏజ్లో 27లోనే డైవర్స్. ఫ్యామిలీ అనేది ఎలా ఉంటుంది, ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు. ఎలా అనిపించింది అసలు? అంత చిన్న ఏజ్లోనే అన్నీ అయిపోయినాయి. అవును, అది చాలా. ఇప్పుడు కూడా బృందా మాస్టర్ నా గురించి ఫీల్ చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడు నన్ను తిడుతుంది, ఈ చిన్న ఏజ్లో ఎందుకు అంత ఎర్లీగా మ్యారేజ్ చేసుకున్నావు, లైఫ్లో ఏం చూడకుండానే లైఫ్లో మ్యారేజ్ చేసుకున్నావు అని చెప్తుంది. డివోర్స్ అయిన తర్వాత కూడా నన్ను తిట్టింది, నువ్వు కరెక్ట్ డెసిషన్ తీయకుండా ఒక లైఫ్లో వెళ్ళిపోయావు, నువ్వు మళ్ళీ ఈ పొజిషన్కి రావడం కుదరదు నీ వల్లనే, నువ్వు ఆలోచించలేకుండా ఈ చిన్న ఏజ్లో. ఇప్పుడు ఉన్న పిల్లలందరూ ఏమంటే స్మార్ట్, అబ్బాయిలను అందరూ అడ్మైర్ చేస్తారు, వాళ్ళు ఏంటి ఎలా ఉంటున్నారు ఏమనని చూసుకొని దాని తర్వాత లవ్ చేసుకొని పెళ్లి చేసుకుంటున్నారు. నేను అలా చేయలే. ఒక మనిషిని చూసిన ఇమ్మీడియట్గా నాకు నచ్చింది, ఇమ్మీడియట్గా లవ్ ఓకే అయిపోయింది. మా ఇంట్లో ఎలాగని ఒప్పుకోరు అని భయపడిపోయి ఇంటికి వదిలేసి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకొని నాకు ఆ లైఫ్ లీడింగ్ నాకు చాలా బాధ అనిపించింది. ఇప్పుడే హ్యాపీగా ఉంటున్నా, ఈ ఏజ్లో హ్యాపీగా ఉంటున్నా. అప్పుడు ఉండేసే ఏజ్లో నేను హ్యాపీగా ఉండలేదు. ఎందుకంటే ఎప్పుడు వర్క్ డబ్బులు. మన లైఫ్లో ఒక్క చోటుకు కూడా నేను నా హస్బెండ్గా ఒక చోటుకి వెళ్ళాము, ఇక ఈ ఫారిన్ కంట్రీకి వెళ్ళాము, ఈ ఒక ఫెస్టివల్కి వెళ్ళాము, ఇక్కడ వెళ్ళాము అక్కడ వెళ్ళాము లేకుండా ఇంట్లోనే ఉండాను. ఇప్పుడే నా ఫ్రెండ్స్తో పట్టి బయటికి వెళ్తున్నాను, అన్నీ ఇప్పుడు వెళ్ళిపోతున్నా. ఒక ఏజ్లో ఉంటుంది కదా మన పెళ్లి చేసుకొని అదన్నీ ఇప్పుడు నేను బాగా చేస్తా. ఒక పెళ్ళి అయిపోండి మన అందరూ మా హస్బెండ్ ఇప్పుడు మన ఫోన్స్లో ఇన్స్టాలో యూట్యూబ్లో అన్నీ పెళ్ళి ఇమ్మీడియట్గా వాళ్ళు ఒక ప్లేస్కి వెళ్ళిన దానికి కూడా మొత్తం వీడియోలు తీసుకొని వెళ్తున్నారు. అలాంటి హ్యాపీనెస్ నాకు లేదు.
ఒట్టి నేను హ్యాపీగా ఉండేసి ఏమంటే నేను షూటింగ్గా చేస్తున్నప్పుడు నేను హ్యాపీగా ఉంటా. దాని తర్వాత నాకు హ్యాపీ లేదే లేదు. కిడ్స్ ఎంతమంది మాస్టర్? ఒకే ఒక బాబు. తను ఇప్పుడు MBA షిప్పింగ్ లాజిస్టిక్ చదువుతున్నాడు. తనతో ఉంటున్నాడు, మీతో? నాతోటే ఉంటున్నాడు. నేను అప్పుడు వచ్చినప్పుడే నా బాబుని తీసుకొచ్చేసాను నేను. ఎందుకంటే ఆ బాబుతో కూడా నేను ఎక్కడ వెళ్ళట్లేదు. ఒక ప్లేస్కి వెళ్తాము, ఇటు సైడ్ వెళ్తాము, అటు సైడ్ వెళ్తాము, నన్ను గురించి కూడా లేకుండా ఇప్పుడే నా బాబుతోటి ఒకసారి కొడైకెనాల్కి వెళ్ళాము, ఊటీకి వెళ్ళాము. నేను మమ్మీ అండ్ మై సన్ వి వెంట్ అండ్ కేమ్ బ్యాక్. ఎంత ఏజ్ ఉంటుంది అబ్బాయికి? 21. 21 ఉంది. పెద్దోడు ఉన్నారు అయితే. పాపీ మాస్టర్కి అంత పెద్ద కొడుకున్నాడా? అవును, నేను ఎర్లీ మ్యారేజ్ కదా. ఓకే. సో దానివల్ల ఒక బాబు ఉన్నాడు. సో నా హ్యాపీనెస్ ఏం లేదు రోషన్. లైఫ్ మొత్తం నా డాన్స్లోనే హ్యాపీ. 27లోనే డైవర్స్ అయిపోయింది కదా మాస్టర్. అంటే చూడటానికి చాలా బాగుంటారు మీరు కూడా. ఇండస్ట్రీలో మీకు మంచి నేమ్ ఉంది. ఎటువంటి రూమర్స్ లేవు మీ మీద? లేదు. ఎవరు కూడా అంటే సెకండ్ మ్యారేజ్కి వెళ్దామని థాట్ లేదా అప్పుడు? లేదు, ఎవరు కూడా. ఎందుకంటే మన అందరు చెప్తారు కదా, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. సో దాన్ని బట్టి నేను ఆ ఇంప్రెషన్ ఉండి నేను స్పాయిల్ అయిపోయింది లైఫ్. మళ్ళీ ఎందుకు ఆ సైడ్కు మనం చోటుకు వెళ్ళాలి? మన లైఫ్ గురించి మనం అన్నీ పోయింది, మొత్తం వదిలేసాను నేను. ఏం లేకుండా ఒక బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చేసాను. నేను మా బాబు తీసుకొచ్చేసాను అంతే. బట్ అప్పటి వరకు సంపాదించినంత అతనే అన్నీ మొత్తం వదిలేసి ఇక్కడ బయటకు వచ్చేసి నేను ఇల్లు నుంచి పని కొన్ని హ్యాపీగా ఉంటా. ఇప్పుడు మళ్ళీ హౌస్ కొనేసుకున్నారు. ఎస్, హ్యాపీ. వర్క్ మధ్యలో కూడా లాక్డౌన్లో కూడా నాకు చాలా బాధ ఆడిపోయింది. ఎందుకంటే దానికి ముందు కొంచెం ప్రాబ్లం. ఎందుకంటే ఒక 6 months నాకు సాంగ్స్లో ఏం లేదు. 6 months సాంగ్ లేదే అని అనుకుంటున్నప్పుడు ఇమ్మీడియట్గా లాక్డౌన్ వచ్చేసింది. అది ఒక 6 months. సో 1 year నాకు పని ఏం లేదు, ఎవరు లేదు. చాలా చాలా అప్సెట్గా అయిపోయాను. ఏం చేసుకోవాలి, ఎలా ఉంటాము, డబ్బులు లేదు, బాబు చదువుతున్నాడు. ఒక జాబ్ అంటే మనకి కొంచెం సపోర్ట్గా ఉంటుంది, అది లేదు, ఎవ్వరు లేదనని అంత బాధ. మధ్యలో నేను యాక్టింగ్కి వచ్చా. సీరియల్స్లో నన్ను ఒక ప్రొడక్షన్ మేనేజర్ వైది అని ఒక కెమెరామెన్ ఉన్నాడు. తను చూసి, మాస్టర్ మీరు ఎందుకు యాక్ట్ చేయకూడదు, మీరు బాగానే ఉంటున్నారు కదా. సార్ నాకు యాక్టింగ్ అన్నీ రాదు, డాన్స్ అంటే వస్తుంది, యాక్టింగ్ అని రాదు, నా వల్ల లేదు, తెలియదు సార్. మాస్టర్ ఎంత ఎక్స్ప్రెషన్ చేస్తున్నారు సాంగ్లో, అదే మాస్టర్ యాక్టింగ్ అని అంటారు. అవునా, ఓకే చేస్తాను సార్ అంటే ఒక సీరియల్ చేశాను. ఆ సీరియల్లో నాకు చాలా నేమ్స్లో వచ్చింది. పాపీ మాస్టర్ నడిపంగ్లా, పాపీ మాస్టర్ యాక్ట్ చేస్తారా, మాకు తెలియదే, వదిలేసాము. బికాజ్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల చేయాల్సి వచ్చింది. ఎందుకంటే సీరియల్స్లో రోజు డబ్బులు ఇస్తారు కదా. సో దానివల్ల ఆ సీరియల్స్ ఒప్పుకొని నేను వెళ్ళిపోయా. ఎలా అనిపించింది మాస్టర్? అంటే ఆ డి ఫైనల్ వరకు వచ్చారు, మంచి కొరియోగ్రాఫర్, అందరు హీరోస్ తెలుసు, ఏ హీరోకి కాల్ చేసినా కానీ ఫైనాన్షియల్గా హెల్ప్ చేసే పొజిషన్ ఉన్న అంత నేమ్ ఉంది మీకు బయట. పెద్ద కొరియోగ్రాఫర్స్ దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేశారు. ఎవరికైనా కానీ వేరే వాళ్ళ ద్వారా అయినా కానీ, ప్రభాస్ లాంటి వాళ్ళకి కూడా ఇలా పాపి ఇలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు, ఫైనాన్షియల్గా చెప్పుకోలేకపోతున్నారు అంటే కూడా మెసేజ్ వెళ్ళిపోయింది. ఎందుకని ఏం ట్రై చేయలేదా? ఎటువంటిది కూడా వద్దు అనుకున్నారా? లేదు. ఎందుకంటే అది నేను మెయింటైన్ చేసుకోవాలని అనుకున్నాను నేను. ఎందుకంటే ఎవరు నన్ను అలా చూడలేదు. నేను అలా ఉండేసినట్టు కూడా ఆర్టిస్ట్ వచ్చి చూస్తారు, ఏంటి పాపి డల్గా అయిపోయింది, ఏంటిమా ఎండ చాలా అయిపోయిందా, నువ్వు డల్గా అయిపోయారు అంటారు. ఎందుకంటే నా ఫేస్లో అంత స్మైల్ ఉంటుంది. అంత శేఖర్ మాస్టర్ కూడా లాస్ట్ కప్పు తీసుకున్నప్పుడు నన్ను గురించి, మాస్టర్ మీరు ఇలాంటి ఫేస్లో నేను చూడలేదు, ఇన్ని మంత్స్లో ట్రావెల్ చేసుకొని మీరు ఆ ఫేస్ అలా పెట్టకూడదు మాస్టర్, నువ్వు ఎప్పుడు నవ్వుతే అలానే బాగుంటారు మాస్టర్. నేను చెప్పాను, లేదు శేఖర్ నేను మామూలుగానే ఉంటాను. లేదు మాస్టర్ మీరు ఫేస్ కొంచెం డల్గా అయిపోయింది, ఎప్పుడు నవ్వండి. ప్రభాస్ నాతోటి లేదు ఆల్వేస్ పాపీ విల్ స్మైల్, షీ విల్ నెవర్ లీవ్ ద స్మైల్ అని అలా చెప్పారు స్టేజ్లో. ఆ వర్డ్స్లో అన్ని చాలా మెమరీస్ ఉన్నాయి నాకు. ఎందుకంటే ఒక లైఫ్లో మనం డౌన్కి వెళ్ళిపోయామనని ఎవరికి తెలియకూడదు. నేను ఉండేదాకా నేను మంచి పొజిషన్లో ఉంటారని అందరికి తెలుసుకోవాలని ఆ పాయింట్ మాత్రం హోల్డ్ చేసుకొని ఆ 1 year చాలా కష్టపడిపోయాను. సో నౌ యు ఆర్ ఇంటూ కొరియోగ్రఫీ అండ్ యాక్టింగ్. ఎస్, ఐఎమ్ యాక్టింగ్ ఇన్ ద మూవీ ఆల్సో. ఇప్పుడు రీసెంట్గా ఒక 1 week బిఫోర్ డాన్ శివకార్తికేయన్ చేశాను. దాంట్లో రెండు మోంటాజ్లో ఒకలాగా ఒక యాడ్ లాగా చేశాను. దాంట్లో టీచర్ క్యారెక్టర్ కూడా యాక్ట్ చేశాను. ఓకే. నేను ఒక మూవీ చేస్తున్నా
ఎందుకంటే ప్రొడ్యూసర్గా చేస్తున్నా, మా ఫాదర్ ప్రొడ్యూసర్ కదా. సో దానివల్ల నేను ఫినాన్స్ దగ్గరికి వెళ్ళి ఫినాన్స్ అడిగాను. చిన్న బడ్జెట్లో చిన్న ఆర్టిస్ట్లో తీసుకొని, నా ఫ్రెండ్ ఒకటి అరవింద్ శ్రీధర్ డైరెక్టర్, ఆల్రెడీ హీ హ్యావ్ డన్ సింబాన్ అని ఒక మూవీ చేశారు. ఆ డైరెక్టర్ నేను చాలా ఫ్రెండ్స్. ఆయన చెప్పాడు చిన్న బడ్జెట్లో చిన్న మనుషులు పెట్టుకొని మనం మూవీ చేస్తాం ఆ డాన్స్ సబ్జెక్టులని. డాన్సింగ్ డెవిల్స్ అని ఒక మూవీ ప్రొడ్యూస్ చేశాను, దాంట్లో కూడా యాక్ట్ చేశాను. ఓకే, హీరో అక్కగా చేశాను. సో మళ్ళీ అన్ని దాటుకొని వచ్చేసి ప్రొడ్యూసర్ లెవెల్కి వచ్చేసారు అనమాట. ఎస్, నౌ యూ ఆర్ వెరీ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్. ఎస్, బికాస్ ఆఫ్ మై వర్క్. నాకు వర్క్ అంటే అంత పిచ్చి, అంత ప్రేమ, అంత లవ్వు. ఎవరన్నా కూడా ఇప్పుడు కూడా మాస్టర్ నాతో ఒక డాన్స్ చేస్తారంటే ఇమ్మీడియట్గా వెళ్ళి డాన్స్ చేస్తా. డాన్స్ కదా, నేను వస్తాను అంటే డాన్స్ చేస్తా. సీరియల్ కూడా యాక్టింగ్ సింగ్ లేదో ఒక సాంగ్ చేస్తాం మాస్టర్, మనం రీల్స్ చేస్తామా, రా 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 మనం చేస్తాం. డాన్స్ అంటే నాకు పిచ్చినన్న, రా రా అని చేస్తా. జయా టీవీలో జడ్జ్మెంట్లో నేను టైటిల్ విన్నర్గా వచ్చాను. జయా టీవీలో ఈ తమిళ్లో అన్ని టైటిల్ విన్నర్ చేస్తాము, ఆంధ్రాకి వచ్చి రన్నర్గా అయిపోయాను నేను. ఓకే, అది మాత్రం కొంచెం బాధ ఉంది, ఎలాగని టైటిల్ విన్ అవ్వాలని. పప్పి ఆడపులి ఎప్పుడన్నా కళ్ళమ్మటి నీళ్ళు వచ్చాయా లైఫ్లో? ఏదో ఎప్పుడన్నా 4 గోళ్ల మధ్య కూర్చున్నప్పుడు లైఫ్ ఇలా లైఫ్ మొత్తం ఇప్పుడు కూడా నేను గుర్తుంది. నేను ఎలా అత మర్చిపోతాను. నేను ఎప్పుడన్నా ఏడ్చారో మాస్టర్ మీరు? చాలా, ఇంటికి వచ్చినప్పుడు ఏడుస్తా, కెమెరా ముందు ఏడకూడదు కదా, ఇప్పుడు కూడా ఏడుస్తా. ఈ ఈ షీల్డ్ ఉన్నాయి కదా, ఏ ఫొటోస్ ఉంటుంది నాది, నాకు నచ్చదు ఫొటోస్ అన్ని ఇంట్లో పెట్టుకోదానికి. ఇది నా రిమైండరు, నా లైఫ్ ఎలాగని ఇది చూసి చూసి నాకు ఇంకా మనం ఇంకా రావాలి, ఇంకా చేసుకోవాలి, ఇంకా చెయ్యాలని అది నాకు పవర్ చేసింది ఈ షీల్డే. ఇప్పుడు దాకా మా ఇంట్లోనే ఉంటుంది. ఎవరు చూస్తే ఇదేంటి మాస్టర్ అంటే నా షీల్డ్ అని అంట. 8 yearsగా ఇది ట్రావెల్ చేస్తూనే ఉంది నాతో. మీతో వాళ్ళన్నీ లోపల పెట్టుకుంటారు కదా, నేను లోపల పెట్టుకోను. ఐ జస్ట్ కీప్ అవుట్ సైడ్. ఎందుకంటే నాకు లైఫ్లో మొత్తం నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది డీ షోనే. నేను ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిన కారణం డీ షోనే, అన్నీ డీనే. ఎంత సంపాదించారు మాస్టర్, ఎంత పోగొట్టుకున్నారు లైఫ్లో? అది చాలా, పెళ్ళైన తర్వాత హస్బెండ్తో కావచ్చు చాలా వదిలేశాను సత్యం. అది కౌంటింగ్ ఓన్లీ ఒక హ్యాండ్ బ్యాగ్తో బయటకు వచ్చేసారు. ఎస్, నాకు లేదు ఎలా చెప్పడానికి నాకు తెలియలా, చాలా పోయింది. ఐ వోంట్ బాదర్ అబౌట్ ఎనీబడి ఎల్స్. నాకు పాపీ అంటే నాకు పాపీ ఇష్టం, చాలా ఇష్టం. అర్థం చేసుకొని నేనే చేస్తాను. ఓకే పాపీ, యు ఆర్ ద గ్రేట్, యు ఆర్ ద గుడ్ మాస్టర్, యు ఆర్ ద గుడ్ హ్యూమన్ బీయింగ్, కీప్ రాకింగ్. ఐల్ సే మై వర్డ్ టు మై సెల్ఫ్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే అది మాత్రం నాకు ఒకే ఒక సపోర్ట్ ఎవరు చెప్తారంటే నేను బృందా మాస్టర్ చెప్తా. బృందా మాస్టర్ గురించి నేను చాలా నేర్చుకున్నాను. ఏమంటే ఒక సాంగ్ మణిసార్ది ఫనా సాంగ్ చేసుకుంటున్నాం, త్రిష సిద్ధార్థ్ ఒక సాంగ్ ఉంటుంది, అది ఆ సాంగ్ చేసుకుంటున్నాము. అప్పుడు తనకి ఒళ్ళు బాగా లేకుండా ఫుడ్ పాయిజన్ అయిపోయింది రాత్రిలో. సో ఇమ్మీడియట్గా 4 o'clock డాక్టర్స్ వెళ్ళి ట్రిప్స్ ఎక్కుకోవాలి. 7 o'clock కాల్ షీట్ ఇయర్, 4 o'clock హాస్పిటల్కి వెళ్ళి ట్రిప్స్ ఇచ్చినప్పుడు తనకి కాన్షియస్ వెళ్ళిపోయింది. కాన్షియస్ ఇమ్మీడియట్గా వాళ్ళ సిస్టర్ నిమ్మి నాకు ఫోన్ చేసి, పాపి బృందా వచ్చిన దానికి కొంచెం లేట్ పడుతుంది, అప్పుడు దాకా నువ్వు ఏమంటే షార్ట్లు మనీ శాతం పక్కన ఉండేసి షార్ట్లు తీసుకోని అంది. సరే కానీ ఫోన్ పెడతాను, ఇమ్మీడియట్గా కార్ వచ్చేసింది, తను బయటకు వస్తుంది కార్ నుంచి బృందాక. నేను చూసి అక్క ఇప్పుడే నిమ్మిక చెప్పింది నీకు ఒళ్ళు బాగాలేదనని, ఏంటి నేనంటే ట్రిప్స్లన్నీ ఇది ఉనకు అవుకు தெரியுமா, இது அவுத்துரு எனக்கு வேணாம். అక్క ఎన్నక ట్రిప్స్ అన్న, అయ్యయ్య వర్క్ ఎన్న ఇప్పుడు నమ్మ కొడంబు తను చెప్తుంది, ఎందుకు వర్క్తో ఉండేసి నాకెందుకు ట్రిప్స్. 7 o'clock కాల్ షీట్ ఇప్పుడే అయిపోయింది, 6:30. ఏంటి పిచ్చా నువ్వు, వెళ్ళు లోపలికి వెళ్ళుంది. నేను అలా షాక్గా అలా చూసాను. అక్క ఏంటి తనకి అలా గ్యార్ వస్తుంది. అప్పుడు కూడా చైర్ మీద కూర్చొని కమ్ 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 చేయండి, సార్ ఓకే సార్ చేస్తాను దాన్ని. చాలా చాలా షాక్ అయిపోయాను. అక్క నీకు ఒళ్ళు బాగాలేదక్క, చక్కగా ఉంటుంది, మీరు కూర్చోండి మాత్రలు వేసుకోండి అంటే కూడా వేయట్లేదు. షీ వోంట్ ఈట్ ట్యాబ్లెట్, షీ వోంట్స్ షో దట్ ఐఎమ్ డౌన్, ఐఎమ్ నాట్ వెల్ అని. తను ఒక్కరోజు కూడా 8 yearsగా తనతోటి నేను పని చేసుకున్నాను. ఒక్కరోజు కూడా ఆ డౌన్ పోర్షన్ షీ వోంట్ షో. అంత బ్రేవ్ లేడీ, అంత. ఎందుకంటే మన లైఫ్లో మనం డల్గా ఉంటామనని ఇంకొక మనిషిని நம்ம చూపకూడదు పాపి. మన లైఫ్లో నన్ను చూసి ఒక సాంగ్ ఇస్తారంటే ఇక 1000 పీపుల్స్ ఉన్నాయి ఇక్కడ, ఆ 1000 పీపుల్స్ నా కంట్రోల్ అది. సో ఐ షుడ్ నాట్ షో దట్ ఐఎమ్ డల్. నేను బ్రేవ్గా ఉంటాను కదా, అందరూ యాక్టివ్గా ఉంటారు, సో ఐ వోంట్ డూ దట్ అంటే చెప్తుంది.
రూమ్కి వచ్చాక లైఫ్కి చాలా యూజ్ అయిందా? అది చాలా చాలా యూజ్ అయిపోయింది నా లైఫ్లో. ఒకలాగా తిక్కలాగా అయిపోయాను నేను. ఏం చేసుకోవాలి నా లైఫ్లో, ఎవరు లేదే. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? బ్యాంకుకి వెళ్ళి ఒక డబ్బులు ఇస్తే కూడా నేను లెక్క తీసుకుంటాను. ఒక 100 రూపాయలు ఇచ్చాను, ఎంత ఇచ్చారు వాపసు, 50 రూపీస్ ఇవ్వాలా, ఓకే 50 రూపీస్ నేను చేతిలో పెట్టుకుంటా. లెక్క కూడా నాకు తెలీదు. నాకు లైఫ్లో ఏం తెలియకుండా నువ్వు ఉండేసిన వర్డ్ ఆ బృందా మాస్టరే నాకు 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 చాలా ఇంప్రెషన్ అన్న లేడీ, నాకు చాలా బ్రేవ్గా ఉన్న లేడీ. నిజంగా పాపి ఆడపిల్లి కదిలిస్తే ఇంత ఉందా లైఫ్లో? ఫస్ట్ ఇంటర్వ్యూ మీ తెలుగులో ఇది. అవును, ఫస్ట్ ఉందని తెలియదు ఎవరికి కూడా. ఇదే ఫస్ట్ నేను ఫీల్డ్కి వచ్చి 25 years అయిపోయింది. when I was 13 I came to the field. ఇప్పుడు నాకు 81లో పుట్టాను. సో ఇప్పుడు దాకానే నా లైఫ్లో ఎవరికి తెలియదు పాపీ మాస్టర్ ఎలా ఉంటున్నారు, ఎలా వచ్చారు, ఏం జరుగుతుంది అని. ఫస్ట్ ఇంటర్వ్యూ. మాస్టర్ కొరియోగ్రాఫర్, లేడీ కొరియోగ్రాఫర్స్ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇండస్ట్రీలో. అంటే జాగ్రత్త ఇన్ ద సెన్స్ అది కామన్, ప్రతి ఇండస్ట్రీలో ఉన్నదే అది. మీరు చాలా అందంగా ఉంటారు. ఎవరు ప్రపోజ్ చేయలేదా మీకు? లేదు, ఎందుకంటే నన్ను అసిస్టెంట్ నుంచి చూస్తున్నారు కదా అందరూ. ఓకే. సో ఎవరిని నన్ను చూసి అలా చెప్పలా. నాకు అలాంటి ఇన్స్ట్రక్షన్ ఇన్సిడెంట్స్ లేదు. పోనీ మీరు ఏదన్నా ఇంతమంది హీరోలకు వర్క్ చేశారు కదా అసిస్టెంట్గా, ఒక హీరోని చూసి బాగా క్రష్ అంటే ఏ హీరో? అయ్యో పడిపోయా. అయ్యో డీలు చెప్పారు కదా, నేను వచ్చినప్పుడు తన సాంగ్నే వేస్తారు. బృందాక చెప్పేశారు, నా వల్ల బృందాక చెప్పింది. ఒకసారి D4లో చేశాను, ఉమెన్స్ స్పెషల్స్లో. అది ఎలా కోరియో చేసుకోవాలి, ఎలా స్టేజ్ షో అని నాకు తెలియలే. సో ఊడిపోయాను. ఐ జస్ట్ కేమ్ అవుట్, ఎలిమినేషన్ అయిపోయాను నేను. అప్పుడు బృందాకనే జడ్జ్మెంట్ చేశారు D4లో, రంభా అండ్ బృందా మాస్టర్. అందరూ అడిగారు మాస్టర్, ఈ క్వశ్చనే నన్ను అడిగాడు భాను. మాస్టర్ మీకు హీరోస్లో ఎవరు నచ్చదని అంటే ఇమ్మీడియట్గా బృందా మాస్టర్ నాకు గురించి నేనేం చెప్పలా. బృందాక ఇమ్మీడియట్గా చెప్పింది, భాను పాపి గురించి నేను ఒక మాటలు చెప్పాలి. పాపికి సూర్య అంటే చాలా ఇష్టం. లవ్ లెటర్ కూడా ఇచ్చింది సూర్యకి. ఇచ్చేసారా? బిఫోర్ జ్యోతికనా ఆఫ్టర్ జ్యోతికనా? తను అప్పుడు జ్యోతికతో లవ్ చేస్తున్నాడు కాక కాక మూవీలో. నేను స్కూల్ నుంచి సూర్య అంటే చాలా ఇష్టం. ఫస్ట్ మూవీ నేర్కు నేర్ మూవీ, సిమ్రను సూర్య నాకు చాలా ఇష్టం. గర్ల్స్లో ఎవరు హీరోయిన్ అంటే నాకు ఇష్టమైన అమ్మాయి ఎవరంటే సిమ్రన్. అబ్బా ఆ మ్యామ్ గురించి, ఆ స్టైల్స్లు, యాటిట్యూడ్లు, ఆ డ్రెస్సింగ్లు నాకే షాక్గా ఉంటుంది. అది అంత ఇంప్రెషన్ అమ్మ మీద. నెక్స్ట్ సూర్య. స్కూల్ నుంచి నాకు పెళ్లి చేసుకోవాలంటే సూర్యనే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే సూర్యలాగా ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాను. కాకలో నాకు ఒక ధైర్యం వచ్చేసింది. సరే ఒక జీప్లో ఒక సాంగ్ ACR రోడ్లో మనం షూటింగ్ చేస్తున్నాం. ఏమిటంటే నాకు పని లేదు అప్పుడు, జీప్ ట్రావెలింగ్లో జిమ్మిలో చూస్తున్నప్పుడు ఒక పేపర్ తీసుకొని రాసుకున్నాను, సూర్య మీరంటే నాకు చాలా ఇష్టం, నేను నాకు లవ్ కాకుండా మనం పెళ్లి చేసుకుంటాము, లవ్ యూ అని రాసి ఒక లెటర్లో పెట్టుకొని అలా గౌతమ్ మేనన్ డైరెక్టర్ ఉండేసి తను ఏదో జ్యూస్ తాగినప్పుడు సూర్య அவங்கள்ட்ட ஒன்று சொல்லணும் అన్నాను. சொல்லுங்க பாப்பி என்ன விஷயம் లెటర్ ఇచ్చాను. ఏంటి ఇది అన్నారు. లెటర్ సూర్య తీసుకోండి అని ఇచ్చేసి కప అటు సైడ్ వెళ్ళిపోయా. తన లెటర్ చూసుకుని నేను నవ్వేసి అందరికీ చెప్పేసేసింది. జ్యోతికకు చెప్పిందారు, కెమెరామ్యాన్కి ఆడి రాజశేఖర్ కెమెరామ్యాను, గౌతమ్ మేనన్ డైరెక్టర్, బృందా మాస్టర్కి అన్నీ చెప్పేసి అందరు నాతో ఇలా వచ్చారు. என்னம்மா என்ன பண்ண அப்படின்னு. நான் బృందా కట్టాక నాకు సూర్య బుడిగుంకా, దానివల్ల నేను లవ్ యూ లెటర్ ఇచ్చాను. నాకు సూర్య సారీ పాపి నేను జ్యోతిక లవ్ చేస్తున్నాను, దానికి ముందే ఇవ్వచ్చు కదా నువ్వు. నో ప్రాబ్లం. ఎప్పుడన్నా జ్యోతిక వద్దు అనుకున్నప్పుడు జ్యోతిక నేను అలా జ్యోతిక చూసాను. నో ప్రాబ్లం పాపి నువ్వు బిఫోర్గా చెప్పొచ్చు కదా అడిగింది. ఇప్పుడు కూడా నో ప్రాబ్లం జ్యోతిక, ఈవెన్ ఐ లవ్ యూ జస్ట్ కమ్ జ్యోతిక ఐమ్ సారీ పాపి పెళ్ళి అని ఫిక్స్ అయిపోయింది, ఏం చేసుకోవాలని అనింది. సరే సూర్య విల్ బీ ఎ ఫ్రెండ్ ఓకే అని అలా చేసి వచ్చేసాను నేను. ఆ మాటలు చెప్పి ఢీ షోలో అందరూ ఇప్పుడు కూడా నేను వెళ్తే ఢీ షోలో ఈటీవీకి సూర్య పాటలు వేస్తారు. నాకు ఒక చిన్న స్మైల్ ఫీలింగ్ ఉంటుంది. ఏం చేసుకోవాలి, పెళ్ళి అయిపోయింది కదా, 2 కొడుకులు కూడా వచ్చేసింది, ఒక కొడుకు ఒక కూతురు. అవును
చాలా ఫీల్ అయిపోయా. పెళ్ళికి రమ్మని అన్నది సూర్య. నో 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 చాలా ఫీల్ అయిపోతాను సూర్య నేను వెళ్ళాను. జ్యోతిగా చెప్తుంది దా నా పక్కన కూర్చోరు. నో నో ఐ హ్యావ్ టు సిట్ దేర్ బట్ యు ఆర్ సిట్టింగ్ నో ప్రాబ్లమ్ ఐ వోంట్ కమ్ దేర్. చాలా మంచి అబ్బాయి కూడా సూర్య కూడా. తర్వాత పెళ్లి అయిపోయిన తర్వాత మీరు మాస్టర్ అయిపోయిన తర్వాత వర్క్ చేసి నేను అప్రిషియేట్ చేశాను. పాపి ఈ విల్ నెవర్ బాదర్ అబౌట్ దట్ అట్ ఆల్. నువ్వు ఫ్యాన్స్ లో ఇచ్చి ఉంటారు లెటర్, సో దానివల్ల తనకేం బాధ లేదు. నేనే అప్పుడప్పుడు చూసి బాధపడతా, అలా చూస్తా మిస్ అయిపోయాడే నన్ను. అది చాలా వాళ్ళ తమ్ముడు కూడా నేను చెప్తా, కార్తీక్ నాకు చాలా ఫ్రెండ్. ఓకే, ఇద్దరు ఒకేసారి ఫీల్డ్ వచ్చారు కదా మీ ఇద్దరు? నేను కార్తీక్ అందరూ అవును సిద్ధార్థ్ ముగ్గురు. తనకి చెప్తా ఎలాగని నీకు వదినలాగా నేను రావాలి. అది మిస్ అయిపోయింది అంట. కార్తీక్ కోపం వస్తుంది, నీలాంటి ఒక అమ్మాయి నాకు అన్నయ్యకి దొరకలేకపోతే నేను సంతోషంగా ఉంటాను. అప్పుడు అలా చెప్తా. మంచి హైట్, మంచి వెయిట్, మంచి ఫిగర్ మీద అసలు. అవును, హీరోస్ నిజంగా పెళ్లి చేసుకుంటే ఇంకో లెవెల్లో ఉండేవాళ్ళు మీరు అక్కడ. సూర్య మిస్ చేసేసారు. అవును, ఓకే నో ప్రాబ్లం. ఈ టైంలో నువ్వు నన్ను ఫీల్ చేయబోతున్నావు సోషల్. ఓకే మాస్టర్ డి జోడీ స్పెషల్. అప్పుడు అంతా లేడీస్, అప్పుడు బృందా మాస్టర్ వచ్చారు జడ్జిగా. ఫస్ట్ వచ్చారు, తర్వాత రాలేదు ఇంకా. డీలో మనకి కంటెస్టెంట్గా ఉన్న ఒక అమ్మాయి ఈరోజు సౌత్ని వెళ్తుంది అనమాట, ఒక పెద్ద హీరోయిన్ అయిపోయింది. సాయి పల్లవి. ఎలా అనిపిస్తుంది సాయి పల్లవి? నిజంగా చాలా గ్రేట్గా ఉంది. నేనే ఫస్ట్ వర్డ్ చెప్పాను ఆ అమ్మాయి దగ్గర. ఒకలాగా నార్త్ లాగానే డాన్స్ చేస్తుంది. వాళ్ళ అమ్మకేమో తను డాక్టర్ కావాలని చాలా ఆశ. అప్పుడు చెప్పినప్పుడు నేను చెప్తా అమ్మాయిని, అప్పుడప్పుడు పిలిచి చెప్తా, సాయి పల్లవి యూ విల్ బికమ్ అ హీరోయిన్, ఐఎమ్ టెల్లింగ్ యూ. నా వర్డ్స్ నిజంగానే అవుతుందని. మధ్యలో ఒకసారి కలిచాను, నాకు ఇంట్రో కుదరలే, ఎందుకంటే అమ్మాయి అటు సైడ్ వెళ్ళిపోయింది, నేను ఇటు సైడ్ స్టేజ్కి రావాలి. అలా వెళ్ళిపోయిన తర్వాత నేను ఆలోచిస్తాను, ఈ అమ్మాయి వెళ్ళిపోయింది అని. లేకపోతే ఈ అమ్మాయి నన్ను చూస్తే ఇమ్మీడియట్గా చెప్తుంది. ఎప్పుడు చూస్తే మాస్టర్ చెప్తారు నా దగ్గర, మాస్టర్ మీరు నువ్వు ఆర్టిస్ట్ అవుతావు అని. అది నిజంగానే అయిపోయింది, ఎందుకంటే అమ్మాయి వర్క్ డెడికేషన్ సూపర్ అమ్మాయిది. ఓకే, తనకేం బాధ అంటే D4లో మంచి కోరియో దొరకలా తనకి ఆ బాధ ఉంటుంది. బాధనే అలా చేసుకొని ఊడిపోయింది కూడా పాపం. బట్ షీఈస్ అ గుడ్ డాన్సర్ అండ్ గుడ్ యాక్టర్స్ ఆల్సో. తను ఫస్ట్ నుంచి అలానే ఉంటుంది మాస్టర్. తనకి మేకప్ ఇష్టం ఉండదా? మనకి స్క్రీన్ మీద కూడా రెడ్ పింపుల్స్ అది ఇప్పుడే ఎక్కువ అయిపోయింది. అప్పుడు డాన్సర్ గా ఉండేసినప్పుడు అంత కనిపించట్లేదు. ఇప్పుడే ఆ ఫేస్ మొత్తం ఇటు సైడ్ పింక్ వచ్చినా గానీ మేకప్ అంతా వేయించుకోదా అమ్మాయి? షీల్ పుట్ మేకప్ నో షీల్ పుట్ మేకప్ ఇన్ ద డీల్ అని మేకప్ వేసుకుని. ఇక్కడ సినిమాలో ఇప్పుడు మేకప్ వేయట్లేదు ఆ పిల్ల, లైవ్ లోనే ఉంది. ఇంకా ఏమంటే ఏమేమో చెప్తారు, నాకు ఆ అమ్మాయి గురించి అంత తెలియలే. అప్పుడు ఒక 10 days 15 days కదా, దాని తర్వాత అమ్మాయి ఎలిమినేషన్ అయిపోయింది. అంత పరిచయం లేదు, బట్ షీఈస్ అ గుడ్ డాన్సర్. ప్రేమం తర్వాత ప్రేమం వచ్చినప్పుడే నాకు షాక్. ఓ షీఈస్ బికమ్ అ హీరోయిన్, గుడ్. ఎలాగనే తను షీల్ హోల్డ్ ద ఫీల్డ్ అని నాకు తెలుసు బాగానే. బట్ నౌ షీఈస్ డూయింగ్ వెరీ గుడ్. డీ ద్వారా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మంచి లైఫ్, మంచి ప్లాట్ఫామ్ అనుకోవచ్చు. శేఖర్ మాస్టర్ అక్కడి నుంచే వచ్చారు. ఈరోజు పెద్ద మాస్టర్, రఘు మాస్టర్ అండ్ జానీ మాస్టర్, బాబా భాస్కర్ మాస్టర్ వచ్చారు, రాబర్ట్ మాస్టర్ వచ్చారు, మీరు అండ్ ఇంకా చాలా మంది, నోబెల్ మాస్టర్, ఇంకా ఒక చందదరి మాస్టర్ ఉన్నారు. ఆమె తెలుగు రాలేదు ఇంకా, తెలుగులో రాలేదు. అండ్ సుజాత మాస్టర్ ఒక మాస్టర్ వచ్చారు, ఒక లేడీ ఇంకొక లావుగా. అవును, తను ఇప్పుడు సీరియల్స్ అన్ని యాక్ట్ చేస్తున్నారు, మూవీలు యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మంచి సీరియల్స్ అన్ని యాక్ట్ చేస్తున్నారు. మీ కంటెస్టెంట్లు ఏం చేస్తున్నారు ఇప్పుడు? నా కంటెస్టెంట్స్ తారక్ ఇప్పుడు బెంగళూరులో కొరియోగ్రాఫర్ అయిపోయాడు, డాన్స్ క్లాస్ పెట్టేసుకున్నాడు. శిల్ప హెయిర్ హోస్టెస్ అయిపోయింది. ఆ పిల్ల ఎయిర్ హోస్టెస్. యా, షీ గాట్ మ్యారేజ్ ఆల్సో. ఇండిగోనా స్పైస్ జెట్? ఇద్దరికి పెళ్లి అయిపోయింది. దే బోత్ వెరీ సెటిల్డ్. ఇప్పుడు కూడా ఎప్పుడో ఒకసారి సండే డెఫినెట్గా వాళ్ళ ఫోన్తో నా మాట్లాడతాడు. శిల్ప మాత్రం తన ఏదో ఒక ప్లేస్మెంట్కి వెళ్ళిపోయింది. సో శిల్పాస్ ఆర్ నాట్ ఇన్ మై లైన్. తారక్ ఎప్పుడు చూస్తే నాకు ఫోన్ చేస్తారు. శేఖర్ మాస్టర్ కంటెస్టెంట్ లో అనుష అండ్ ప్రసాద్. చాలా మంచి డాన్సర్. అమ్మాయి చూస్తున్నప్పుడు ఈ సమత సాంగ్ వచ్చింది కదా, అంటే ఆ సాంగ్ చూసినప్పుడు నాకు అనుష జ్ఞాపకమే వస్తుంది. ఎందుకంటే అంత గ్రేస్ఫుల్ గా డాన్స్ చేస్తుంది. అలాంటి సాంగ్స్ అంటే
మనం డాన్స్ చేసుకోవాలని అంటేనే అలాంటి అమ్మాయిని చేసుకోవాలి. అబ్బా, షీ ఈజ్ వెరీ హాట్ అండ్ గుడ్ డాన్సర్ ఆల్సో అనుష్క. ఎప్పుడు చూస్తే అమ్మాయిని ఒక సాంగ్ శేఖర్ మాస్టర్ డీలో చేశారు, D5లో ఒక హాట్ సాంగ్. అబ్బా, హాట్ సాంగ్లో వాళ్ళిద్దరు పెట్టుకొని శేఖర్ మాస్టర్ కోరియో నాకే ఒకలాగా అనిపించింది. నేను చెప్పాను శేఖర్ మాస్టర్ చాలా హాట్గా అనిపిస్తుంది. ఆ అమ్మాయి ఎంత చేసిందంటే అంత హాట్గా మనమే అమ్మాయిని లవ్కు మనం మూడుకు వచ్చేసి తీసి పెడుతుంది ఆ పిల్ల. అంత హాట్గా చేసింది అమ్మాయి. ఇప్పుడు ఎక్కడ ఉంది, ఏం చేస్తుందని నాకు తెలియదు. మాస్టర్ D తర్వాత మీకు మంచి నేమ్ వచ్చింది. పాపి అంటే అందరికీ ఇష్టం, పాపి స్టైల్ అంటే ఇష్టం. ఎప్పుడు చాలా జోవెల్గా ఉంటారు, నవ్వుతూ హ్యాపీగా ఉంటారు, మూడ్ ఆఫ్లో ఉండరు అసలుకి. అవును. ఎందుకని మన హీరోస్ పిలవట్లేదా, లేకపోతే మీకు కుదరట్లేదా, టైం సెట్ అవ్వట్లేదా ఇక్కడికి అక్కడికి? అది పిలవట్లేదా బాధ అయితే ఉందా? అది నాకే ఉంది రోషన్. ఎందుకంటే అందరికీ తెలుసు నా కోరియో గురించి, అందరికీ తెలుసు నా డాన్స్ గురించి, అందరికీ తెలుసు నా గురించి, అందరికీ తెలుసు. బట్ దే డెంట్ కాల్ మీ అట్ ఆల్. ఎందుకోనని నాకే తెలియదు. అది ఎలా అంటే మనం అక్కడ ఉండేసి కంపెనీస్ అన్నీ చూసుకోవాలా, లేకపోతే ఏం జరుగుతుందని అని నాకే ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నాయి. ఎందుకంటే ప్రభాస్ నా గురించి చాలా బాగానే తెలుసు, మహేష్ బాబు సార్కి నా గురించి చాలా బాగానే తెలుసు, అన్ని ఆర్టిస్టులు నా గురించి బాగానే తెలుసు, వర్క్ చేశాను నేను కూడా, మాస్టర్ అయి కూడా వాళ్ళతో చేశాను కదా. సో వై దే డెంట్ కాల్ మీ బ్యాక్ అని నాకే ఒక క్వశ్చన్ ఉంటుంది. ఎందుకు నన్ను మర్చిపోయారా, లేకపోతే నేను అక్కడ ఉండేసి కంపెనీకి వెళ్ళి చూసుకోవాలా, ఏమని నాకు నిజంగానే ఒక క్వశ్చన్ లాగా ఉంది. జగపతి బాబు సార్ ఒకసారి బృందా మాస్టర్తో నా నంబర్ తీసుకొని మాట్లాడారు. ఏంటి బాబు నువ్వు మాస్టర్ అయిపోయావు, నువ్వేం చెప్పలేదు అని చెప్పారు. వెంకటేష్ గారు నీకు ఒక మ్యారేజ్ ఫంక్షన్ చూసినప్పుడు వెంకటేష్ గారు వచ్చి పాపని తననే పిలిచారు. నన్ను చూసి హాయ్ సార్, ఏంటి ఎలా ఉన్నావు అంటే, సార్ నేను మాస్టర్ అయిపోయాను సార్. అవునా, నువ్వురా వచ్చి నన్ను చూడు అన్నారు. బట్ ఐ డెంట్ గో, హీ కాల్డ్ మీ. బట్ ఎవ్రీబడి నోస్ దట్ పాపీ అండ్ అందరికీ రికగ్నైజ్ ఉన్నాయి. ఇప్పుడు దాకానే ఉంటున్నా నేను, బట్ నో వన్ ఇస్ కాలింగ్ మీ. అదే నాకు డౌట్. అక్కడ ఇప్పుడు హైదరాబాద్ నేను షిఫ్ట్ అవ్వాలా, లేకపోతే వచ్చి కంపెనీ చూసుకోవాలా, లేకపోతే వాళ్ళు నన్ను పిలవకూడదు నన్ను అనుకుంటున్నారా అని నాకు తెలియదు. ఎందుకు పాపి మాస్టర్ ఫ్లెక్సిబులే కదా, రెమ్యునరేషన్ డిమాండ్ ఉండదు. అవును, అదే నేను చెప్తున్నా. నేను ఇప్పుడు కూడా ఒక తెలుగు సాంగ్ లో నాకు ఎక్కువ మనీ కూడా ఇచ్చారు, తక్కువ మనీ కూడా ఇచ్చారు. జయసింహ కూడా చేశారు కదా, బాలకృష్ణ. అవును, అదే నాకు అది రవికుమార్ సార్ తో బట్టి నన్ను పిలిచారు. ఓకేనా, వాళ్ళు హైదరాబాద్ నుంచి నాకు ఎవరు పిలవట్లేదు, రవికుమార్ సార్ లాగా నాకు పిలిచారు. పాపి మాస్టర్ నాకు కావాలని రవికుమార్ సార్ నాకు ఇచ్చారు పని. బట్ నాకు ఎందుకు బాధ అంటే అదే నాకు బాధగా ఉంది. అటు సైడ్లో అందరితోటి నేను డబ్బుల గురించి ఐ వోంట్ రిమైండ్ టూ మచ్ ఆల్సో. ఎందుకు నా వర్క్ చూసుకొని కూడా తెలుసుకొని కూడా నన్ను పిలవట్లేదని నాకు చాలా బాధ. అది ఓకే, ఇప్పుడు చేసిన సాంగ్ దాకా ఇప్పుడు దాకా నేను ఏ కంపెనీకి వెళ్ళట్లా. వాళ్ళు ఫోన్ చేస్తారో నేను వెళ్ళి సాంగ్ చేస్తాను, అంతే దాకా నేను ఒక కంపెనీకి వెళ్ళి వర్క్ అడగాను, అది చేసుకోవాలని గురించి కూడా నాకు తెలియలా. ఎందుకంటే నాకు సాంగ్ వస్తుంది, నేను చేస్తాను అంతే. బట్ హైదరాబాద్ నుంచి నాకు ఏం కావాలో ఒట్టి ఇప్పుడు D షోలో మాత్రం పిలుస్తారు, నా గేమ్ షోకి అన్నీ ఈ ఛానల్ నన్ను పిలుస్తారు అన్ని షోలకే. బట్ సాంగ్ గురించి ఎందుకు నన్ను పిలవట్లేదు. అండ్ న్యూస్ పేపర్ డైరెక్టర్ కూడా నా వర్క్ గురించి అంత అప్రిషియేట్ చేశారు. మాస్టర్స్ చాలా బాగుంది ఆ డూయట్ సాంగ్ అని. మళ్ళీ అది నెక్స్ట్ కంపెనీ చేస్తున్నారు కదా, నన్ను ఎందుకు పిలవట్లేదు, లేకపోతే హైదరాబాద్లో ఉండాలా నేను, అది నాకు నిజంగానే క్వశ్చన్ డౌట్గానే ఉంది. కొంచెం బాధ అయితే ఉంది అక్కడ చేయట్లేదని. చాలా బాధ ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి వస్తున్నారు తమిళ వాళ్ళు, శోభి మాస్టర్ వస్తున్నారు, బాబా మాస్టర్, దినేష్ మాస్టర్, రాజు సుందరం మాస్టర్, అందరూ వస్తున్నారు. అదే నాకు బాధ. ఇప్పుడు పాపి అంటే తెలియకపోతే అంటే నాకు బాధ లేదు, సరే నేను మర్చిపోయారు అని. ఇప్పుడు దాకా మర్చిపోయట్లేదు, ఆడియన్సే మర్చిపోవట్లేదు, హైదరాబాద్ ఆడియన్స్లో నన్ను ఎందుకు పిలవట్లేదు అని నాకు తెలియదు. ఎలా ఉంటుంది బాలయ్య బాబుతో ఒక ఎక్స్పీరియన్స్? హీఈస్ వెరీ గుడ్. మంచి డూయట్ సాంగ్స్ చేశారు. అవునవును, ఎందుకంటే నాకు నయనతార, త్రిష వాళ్ళెదురు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ నాకు. ఎలాగని ఇప్పుడు కూడా త్రిష సాంగ్స్లో ఏదో చేస్తా, యాడ్లు చేస్తా, ఏదో ఒక సాంగ్ చేస్తూనే ఉంటున్నారు వాళ్ళిద్దరితోటి. బట్ బాలకృష్ణ సార్ది నేను చాలా ఇయర్స్ తర్వాత వచ్చినప్పుడు పాపి చూడంగానే ఇమ్మీడియట్గా నోట్లోంచి వచ్చిన వర్డ్ చాలా మంచి అమ్మాయి, సూపర్గా డాన్స్ చేస్తుంది, ఈ అమ్మాయి చూస్తే నాకు సిమ్రన్ గుర్తు వస్తుంది అని అంటారు. ఎందుకంటే ప్యాంట్ షర్ట్లో నేను సిమ్రన్ లాగానే అనిపిస్తాను. హైట్ గురించి ఇప్పుడు కూడా చెప్తారు, సిమ్రన్ మారారు కింగ్ మాస్టర్ అని అందరూ చెప్తారు నాకు.
అది లవ్తో వర్క్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎక్కువ ఎలాంటి సాంగ్స్ చేస్తారు మాస్టర్? రొమాంటిక్ లేకపోతే ఫాస్ట్? ఐటమ్ సాంగ్స్లో, డూయట్ సాంగ్స్లో ఎక్కువ చేస్తా. ఐటమ్ సాంగ్స్ అది చాలా చేస్తా, ఎందుకంటే అది ఈజీగా కోరియో వచ్చేస్తుంది ఏమో అది చాలా చేస్తా. ఇప్పుడు గ్రూప్ సాంగ్స్లన్నీ వస్తుంది కదా, ఇప్పుడు గ్రూప్ సాంగ్స్లన్నీ పెద్ద పెద్ద గ్రూప్స్లన్నీ రాదు, ఒక 10 boys 10 girls, 15 boys 15 girls అలానే వస్తుంది. సో ఐటమ్ సాంగ్స్ ఇవన్నీ అయితే సూపర్గా. మామూలు సాంగ్స్లో ఫెస్టివల్ సాంగ్స్లో అన్ని కూడా బాగా చేస్తా. ఫెస్టివల్ సాంగ్స్ కూడా ఇప్పుడు చాలా ఎక్కువ వస్తుంది. అది తమిళ్లో ఆల్మోస్ట్ అందరితో చేశారు కదా, అందరితో, కాతితో చేశారు, సూర్య, రజనీ సార్తో, కమల్ సార్తో, తప్ప విజయ్ వీళ్ళు ముగ్గురు, అజిత్, నలుగురితో దగ్గర నేను పని చేయాలి ఇప్పుడు దాకా. మిగతా అందరితో వర్క్ చేసేసారు, అందరితో వర్క్ చేసేసారు. కొత్త కొత్త ఆర్టిస్ట్, ఇప్పుడు వచ్చిన ఆర్టిస్ట్ కూడా మొత్తం చేసేసారు. వాళ్ళ నలుగురిని, అది నలుగురు ఎవరు నాకు ఇంకా ఆ టైం దొరకలేయో లేకపోతే ఏం తెలియలా, వాళ్ళిద్దరూ ఇండస్ట్రీలోనే ఉంటున్నారు. ఎలాగనే వస్తుందని, ఇయర్లో వస్తుందని అనుకుంటున్నా. సో ఇప్పుడు మీరు మళ్ళీ యాక్టింగ్ వైపు కూడా వచ్చారు కాబట్టి తెలుగులో మీ ఫిగర్కి తగ్గట్టు, మీ స్ట్రక్చర్కి తగ్గట్టు, మీ శారీ కట్టు బొట్టు బాగుంది కాబట్టి మంచిగా సినిమాలలో మంచి క్యారెక్టర్స్ వచ్చినా కానీ చేయడానికి రెడీగా ఉంటారా తెలుగులో? కొరియోగ్రఫీ అండ్ యాక్టింగ్ బోత్. ఏం క్యారెక్టర్ నన్ను పిలుస్తా కూడా ఐ విల్ యాక్ట్, ఐ విల్ కోరియో ఆల్సో. ప్రభాస్ కి సిస్టర్ గా వస్తే నన్ను డార్లింగ్ చెప్పేసి అక్క, ఓకే, నో ప్రాబ్లం, ఓకే చేస్తా. ఇప్పుడు మన ఒక చెప్పేదానికి ఏమంటే, అందరూ గర్ల్స్ ఈజీగానే ఏజ్ కనిపిస్తుంది, బాయ్స్కి కనిపించరు. సో అలానే నేను ఒప్పుకొని ప్రభాస్ తోటి అక్క క్యారెక్టర్, ఏం క్యారెక్టర్ ఇచ్చారు కూడా నేను వెళ్ళి చేస్తాను, డెఫినెట్గా చేస్తాను. నేను వెయిట్ చేస్తున్నాను. హైదరాబాద్ నుంచి నాకు ఒక కాల్, సాంగ్కో యాక్టింగ్కో ఏం వస్తాయి కూడా ఇమ్మీడియట్గా నేను వచ్చేస్తా. ఇప్పుడు తమిళలో కూడా ఎక్కువ, తెలుగులో కూడా స్ట్రైట్ మూవీస్ కూడా చేస్తున్నారు, విజయ్ సేతుపతి గారు. అవును, అలాంటి వాళ్ళకి వైఫ్ పడితే ఎలా ఉంటుంది? మీరు సూపర్గా ఉంటుంది. ఎలాగైనా కోరియో కూడా చేసి ఉంటాను విజయ్ సేతుపతి దగ్గర. నన్ను వైఫ్ ఉంటే కూడా తను ఫీల్ అవుతారు తప్పటి నాకేం బాధ ఉండదు. ఐ వోంట్ ఫీల్, ఇట్స్ మై ప్రొఫెషనల్. నేను చెప్పాను కదా, నా వర్క్ అంత లవ్ చేస్తా. చేశారు కదా విజయ్ సేతుపతికి ఇక్కడ, అదే చెప్పాను కదా, అందరిది వర్క్ చేసేస్తున్నాను. విజయ్ సేతుపతి చెప్తారు, మాస్టర్ நீங்க சூப்பரா இருக்கீங்க மாஸ்டர், அந்த ஸ்டெப் நம்மளுக்கு வராது மாஸ்டர் అంటారు. నేను చెప్పాను, సార్ இல்லை சார், சின்ன மூமெண்ட் போட்டுக்கலாம் சார் அப்படின்னு. சரிங்க மாஸ்టర్, நீங்கள் சொல்கிறீங்க நான் செய்கிறேன் అని తన చేయరు నాకు చెప్పరు. మీరు బాగా చేస్తారు, ఈ మూమెంట్ నాకు వస్తుందో ఏమో డౌట్గా అలా చెప్పేసి ఇమ్మీడియట్గా చేసేస్తారు. మంచి సూపర్ మ్యాన్. తమిళ్లో ఒక మేనరిజం స్టెప్ ఉంటుంది అందరు హీరోస్కి, ఏంటిది మాస్టర్ అది? ఇలా ఇలా ఏదో అంటారు కదా. అవును, ఇలా అలా చేస్తారు అంతే. ఇలా అలా ఈ డాన్స్ అంటే అందరు ఇలా చేస్తారు, ఇటు 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 చేస్తారు. అది మామూలు స్టెప్స్లో, బిగినింగ్ స్టెప్స్లో. ఓకే, దాని తర్వాత ఇప్పుడు అన్ని స్టైల్గా వచ్చేస్తుంది కదా, అన్ని మొత్తం స్టైల్. ఇప్పుడు నేనే ఇలా అని చేయను, చూసి ఇమ్మీడియట్గా డాన్స్ చేయమంటే వేరే వేరే స్టెప్లు చేస్తా. అది మారిపోయింది కదా, ఇప్పుడు 2022 వచ్చేసాము. ఎన్ని డాన్స్లో వచ్చేసింది, ఎన్ని స్టెప్స్లో వచ్చేసింది, ఎప్పుడు అడ్వాన్స్ వచ్చేసింది. మాస్టర్, సో మీరు ఐటమ్ అండ్ డూయిట్ గ్రూప్ డాన్స్ పెట్టింది పేరు కాబట్టి ఫస్ట్ డూయిట్ సాంగ్ చేస్తారా, ఐటమ్ సాంగ్ చేస్తారా? ఐటమ్ సాంగ్ చేస్తా. ఐటమ్ సాంగ్ అయితే ఇప్పుడు దుమ్ము రేపుతున్న పుష్పాలు ఊహ అంటావేమో, ఊహు అంటావేమో చేస్తా, దానికి చేస్తారా? పిచ్చెక్కి చేస్తారు ఎక్స్ప్రెషన్స్, మీరు ఎక్స్ప్రెషన్ మీరే చెప్పేస్తారా చేయకముందు? ఓకే డన్. పళ్ళల్లోనే అంతా ఉంది మీ మగ బుద్ధే వంకర బుద్ధి, ఊ అంటావా మావా, ఊ అంటావా. సూపర్ మాస్టర్. సో డూయిట్ సాంగ్ అంటే మీకు ఇష్టమైన ప్రభాస్ డార్లింగ్ మరి? అవునవును, డార్లింగ్ సాంగే కాబట్టి డార్లింగ్ మళ్ళీ సాంగ్ పిలవాలి. అయితే డార్లింగ్ డెఫినెట్గా ఈ సాంగ్ చేసిన తర్వాత నువ్వు నన్ను పిలవాలి, షూర్లీ. సూపర్, ఓకే. సూపర్. పాపి ఆడపులి. సూపర్ మాస్టర్, నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది చెన్నై వచ్చిన తర్వాత. నిజంగా ఈసారి నిజంగానే రోషన్, ఈవెన్ ఈ వర్డ్ నేను చెప్పాలి, ఎన్ని ఇయర్స్ తర్వాత నువ్వు నన్ను గుర్తుపెట్టుకొని
నిజంగానే చెప్తున్నానే, తెలుగు పీపుల్స్ ఆల్వేస్ రిమైండ్ మీ. వాళ్ళకేమో తనకి గుర్తు లేకపోయానో ఏమో నాకు తెలియలా, బట్ ఇన్ ద థింగ్ యూ రిమైండర్ మీ అండ్ కేమ్ అండ్ టుక్ దిస్ ఇంటర్వ్యూ. నా లైఫ్ గురించి నేను ఎలా ఉన్నాను ఏమోనని, నా లైఫ్లో నా హార్ట్ లోపల ఒక పాపీ ఉండేసి అన్నీ బయటకు తీసుకొచ్చేసావు నువ్వు. ఐ షుడ్ రియల్లీ థ్యాంక్స్ టు దట్. నేను థ్యాంక్స్ చెప్పాలి మాస్టర్. నిజంగా మీకు డెఫినెట్గా తెలుగులో మంచి అవార్డ్స్ వస్తాయి. చాలామందికి తెలియదు పాపి మాస్టర్ యాక్ట్రెస్గా చేస్తున్నారు ఇక్కడ అని. మేబీ తెలుగులో దే విల్ పిక్ యూ యాజ్ ఎ యాక్ట్రెస్ అనుకోవచ్చు, ఎందుకంటే మీకు ఆ హైట్ వెయిట్ ఆ కట్అవుట్ ఉంది కాబట్టి డెఫినెట్గా మీరు సూటబుల్ ఉంటారు. తెలుగు ఎప్పుడు ఎవరిని మర్చిపోదు, బికాజ్ కొన్ని రీజన్స్. ఓకే, ఇప్పుడు తమిళ్లో బిజీగా ఉంటారో, లేకపోతే యాక్టివ్గా ఉన్నారో లేదో, లైమ్ లైట్లో ఇవన్నీ ఉంటాయి రీజన్స్. బట్ ఇప్పుడు ప్లాట్ఫామ్స్ చాలా వచ్చేసాయి, ఓటీటీ, ఆహా, అమెజాన్, ఇవన్నీ వచ్చేసాయి. అవును. సో డెఫినెట్గా ఇక్కడ వెబ్ సిరీస్ కానీ అన్నీ చేస్తున్నారు కాబట్టి తెలుగులో మేబీ యూ గెట్ ద గుడ్ ఛాన్సెస్ మాస్టర్. నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మా డైరెక్టర్స్, మా ప్రొడ్యూసర్స్, మా హీరోస్ అంతా కూడా చాలా పెద్ద మనసు ఉన్న వాళ్ళు. షూర్. నేను చెప్తున్నాను కదా, యూ పీపుల్, ఐ లవ్ యూ ఆల్, ఎవ్రీ వన్. ఎందుకంటే అంత ప్రేమ ఉన్న మనుషులు అందరూ. మర్చిపోకుండా పాపీని రిమైండ్ చేసుకొని అందరూ పిలవండి. షూర్లీ ఐ కమ్ అండ్ వర్క్ విత్ యూ ఆల్. సూపర్ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.